జయశీలుడవాగువో మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడవాగువో మా ప్రభువా జయ గీతముల్ పాడెదం. పాట సంఖ్య 408, అలానే 405. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసు నందే రక్షణ కలదు. 408 అలానే 405. అందరూ పాడండి. మీ దగ్గర పాటల పుస్తకం లేకపోతే పక్కనైనా చూసి పాడండి. కాలయాపన చేయొద్దు. దేవుని సన్నిధిలో ప్రతి నిమిషం మనకెంతో విలువైనది. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసు నందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయాత పడుము. తెరువు నీ హృదయమును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపముడగులివియే. కామ క్రోధ లోభ మోహ పాపముడగులివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసు నందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయాత పడుము. తెరువు నీ హృదయమును ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతి గతిచే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతి గతిచే ఔషధం ఏమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసు నందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గుట కాయాత పడుము. తెరువు నీ హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నిత్యంతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము నిత్యంతగా నుండెదవా. పాప ఫలితము నరకమి వినుము విడిపించెడి వారెవ్వారు. పాప ఫలితము నరకమి వినుము విడిపించెడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసు నందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించ
నష్టపరచుకుందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా భరింపలేని నరక బాధ ఎడ్డేగా నీ ఫలితము భరింపలేని నరక బాధ ఎడ్డేగా నీ ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గుట కాయత పడుము తెరువు నీ హృదయమును పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గుట కాయత పడుము తెరువు నీ హృదయమును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధినంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదావు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందెదావు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గుట కాయత పడుము తెరువు నీ హృదయమును. ఒక్క పాట పాడుకుందాము. పాట సంఖ్య 767. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. 767, 751. మా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు కూడా ఈ మీటింగ్ ఆహ్వానం ఉంది. మీ గృహాలను విడిచి ఈ సిద్ధపరిచిన స్థలంలోనికి రావాల్సిందిగా ప్రభు నామమున ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ పాటలో చివరి వచనం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుందాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు
యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లారు నన్ను విడచిన. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లారు నన్ను విడచిన. నా సహోదరులు నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన. యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనను, అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు గుహలో, అగ్నిగుండములో సింహపు గుహలో దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు, భారం నాకెందుకు వ్యాకులమెందుకు. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను, ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఘోర శబ్దంబు మ్రోగేడి వేళ శ్రమలొందిన నా ప్రభుని చూచెదన్. ఘోర శబ్దంబు మ్రోగేడి వేళ శ్రమలొందిన నా ప్రభుని చూచెదన్. ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావు, ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావు. ఆనాటి వరకు నే కనిపెట్టెదన్, ఆనాటి వరకు
జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా కష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పాటలైతే భలే పాడతాం, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు చూడాలి మనల్ని. పాటలు మాత్రం చెప్పండి చాలా మధురంగా పాడతాం, కానీ కష్టం వచ్చినప్పుడు ఊరితో పలకం కదా. చాలాసార్లు ఏదైనా బాధ వస్తే కష్టం వస్తే బైబిల్ చదువుకోము, ప్రార్థన చేసుకోము, మందిరానికి కూడా రాం. అది మానవ జీవితం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట అందరం కలిసి చదువుదాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 9:6. అందరూ తీయండి. బైబిల్ చదవగలిగిన వారు అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని చదవండి. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి అందరూ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ రాత్రి అనిలన్నను బట్టి అక్కను బట్టి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె అల్లుడు కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వీధిలో నివసించే ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నాం. మరి సువార్తలో కూడా ఎంతో సహాయపడ్డారు, పాటల్లో కూడా చేసిన మేలును బట్టి వందనాలు. ఈ సమయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివిన భాగాన్ని మా కొరకు దీవించు. మీరు మాట్లాడే దేవుడవు, చూచే దేవుడవు, సమస్తము కూడా గ్రహించగలిగే దేవుడవు. నీ కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మనుషుని ఆంతర్యాన్ని కూడా మీరు చూడగలిగే దేవుడు. ప్రభా, ఇంకా నీ ఏర్పాట్లో ఉన్న వారిని నడిపించము. ఈ రాత్రి మీటింగ్ ద్వారా ఈ కుటుంబానికి, ఈ గ్రామానికి చేరువచ్చిన మాకందరికీ మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. నన్ను కూడా కనికరించుము. మీ ఆత్మ అభిషేకం దయచేయండి. మీ అమూల్యమైన రక్తం నా మీద ప్రోక్షించండి. ప్రతి విధమైన
తొందర నుండి కీడు నుండి కాపాడు. మీకే మహిమ ఆరోపిస్తూ ఈ రాత్రి ప్రపంచం అంతట్లో కూడా ఎక్కడ మీ నామం పేరిట మీ ప్రజలు నిలబడుతున్నారు వారిని కూడా మీరు అభిషేకించి వాడుకోండి. ప్రజలు అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, పాడైపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, నష్టంలో ఉన్నారు, కీడులో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, నరకానికి పరిగెత్తుతున్నారు. వారందరినీ దర్శించు. తప్పక మేలు చేస్తారని నమ్ముతూ నీ వాక్యపు వెలుగును అనుగ్రహించమని, మీ ఆత్మ ప్రత్యక్షత దయచేయమని, నీ మెల్లని స్వరం, మధురమైన స్వరాన్ని దయచేయమని నీకే మహిమ ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ అనండి ఆమెన్ అని. నేను అనుకుంటాను కొంతమందికి నోరు ఇవ్వటం అనవసరం అని. ఎన్నో సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించక ముందే ఆయన యొక్క జన్మను గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడినటువంటి గ్రంథము యెషయా గ్రంథం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఆయన మానవాళికి ఏం చేశాడు, ఇవన్నీ కూడా 66 పుస్తకాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎంతో విపులంగా రాయబడుతూ వచ్చింది. ఈ రాత్రి కొన్ని విషయాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మానవులకు ఆయన ఏం చేసినాడు, మానవ జీవితానికి యేసు ప్రభు లేకపోతే వచ్చే నష్టం ఏంటి, యేసు ప్రభుని కలిగి ఉండడం ద్వారా మానవ జీవితానికి కలిగే ఆశీర్వాదం ఏంటి అనేది దేవుని వాక్యంలో మనం ఈ రాత్రి చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనిస్తే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. కర్త, కర్త అనే మాట రాయబడుతూ వచ్చింది. చదవండి ఎవరైనా వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి, ఇక్కడ మనము కర్త, కర్త అనేటువంటి మాట మనం చూస్తాం. ఇదే మాట దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము చూడండి, 2వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివి గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన. చాలా జాగ్రత్తగా గమనించండి మాట. భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక. ఎవరంట ఆయన? భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త ఆయన. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తే దాని యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనానికి రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే 45:18 చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము
18వ వచనం చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. కనుక ఈయన ఎవరంటే భూమిని ఆకాశమును అందరి సమస్త సృష్టిని కలగజేసిన సృష్టికర్త ఈయన. ఈయన లేకపోతే భూమి లేదు, ఈయన లేకపోతే ఆకాశం లేదు, ఈయన లేకపోతే పంచభూతాలు లేవు, ఈయన లేకపోతే మానవ సృష్టి లేదు, ఈయన లేకపోతే దేవదూతల సృష్టి కూడా లేదు. 3 లోకాలు, పాతాళ లోకం, భూలోకం, పరలోకం, ఈ 3 లోకాలు ఉన్నాయంటే దీని వెనకాల సృష్టికర్త ఉన్నాడు. అందుకనే లోకంలో ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏంటి ఆ మాట అంటే, దేవుడు లేడు అనే వ్యక్తి బుద్ధిహీనుడు అని రాయబడింది. కాబట్టి దేవుడు లేకపోతే పాతాళ లోకం ఎలా ఉంది, దేవుడు లేకపోతే భూలోకం ఎలా ఉంది, దేవుడు లేకపోతే పరలోకం ఎలా ఉంది, అలాగా దేవుడు లేకపోతే మానవ సృష్టి ఎలా కలిగింది? ఈ సృష్టి అంతా కూడా దేవుని ద్వారా కలిగింది. అందుకనే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఎవరైనా. ఒక్క నిమిషం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. చూసినారా? ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వే కులమైన ఏ మతమైన దేవుడున్నాడు. ఎవరా దేవుడు? ఆ దేవుడు సృష్టికర్త. దేవుని వాక్యంలో ఈ కర్తకి అనేక విధములైన కర్తగా ఈయన్ని గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఈ రాత్రి ఒక 5 విధములైన కర్తగా దేవుడున్నాడు. మొదటగా ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు. యోహాను సువార్త 1:2 రాయబడింది, ఆయన లేకుండా ఏది కలగలేదు అని రాయబడింది. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కూడా చూడండి, వచ్చి నుంచి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. ఆయన మొదటివాడు. దేనికి ఆయన మొదటివాడు? ఈ సృష్టికి ఆరంభం ఆయనే, ఈ సృష్టికి అంతం కూడా ఆయనే. దేవుడు పంచభూతములతో మిక్కుటమైన వేంద్రముతో ఈ పంచభూతాలను ఏం చేయబోతున్నాడు? ఆయన నాశనం చేయబోతున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవుల కొరకు ఏ కర్తగా ఆయన అయినాడు, ఎలాంటి కర్తగా ఉన్నాడు ఆయన. చూడండి, దేవుని వాక్యంలో రాత్రి కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం. మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మానవుల కొరకు ఎలాంటి కర్త అయినాడు ఆయన. రాని దేవుని వాక్యంలో అందరం కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి రాండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. చూడండి, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చూస్తున్నారు ఇక్కడ ఏం రాయబడిందో? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా అనే మాట మనం చూస్తాం. దేవుడంట మానవులకు రక్షణకర్తగా తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి
బైబిల్లో రాయబడింది, దేవుడు తన సొంత కుమారుణ్ణి మానవులకు రక్షణకర్తగా ఇచ్చున్నాడు. ఎందుకు మానవులకు రక్షణకర్తగా ఆయన ఈ లోకానికి రావాలి? మానవులు ఎక్కడున్నారు? దేవుని వాక్యంలో రాయబడింది, మానవుడు అపాయంలో ఉన్నాడు, మానవుడు కీడులో ఉన్నాడు, మానవుడు నష్టంలో ఉన్నాడు. ఏంటా నష్టం? బైబిల్లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను చూడండి. రక్షణకర్త ద్వారా, ఆయన శ్రమల ద్వారా మానవుణ్ణి మహిమలోనికి అనగా రక్షణలోనికి ఆయన తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే 2026 సంవత్సరాల క్రితం పిల్లరా, దేవుడు మానవుడికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆలోచన చేయండి. మేము క్రైస్తవులమండి, మాకు బైబిల్ బాగా తెలుసండి, యేసుప్రభువు వారు ఎవరో మాకు తెలుసండి, మా ఇంట్లో క్రైస్తవ పాటలు రోజు పాడుకుంటామండి, మేము క్రైస్తవ సంబంధమైన పండగలన్నీ చేస్తామండి. ఇవన్నీ మంచిదండి, కానీ క్రీస్తు నీలో ఉన్నాడా? యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యము నీ జీవితంలో జరిగిందా? ఎందుకు యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు? బైబిల్లో రాయబడింది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు. మరి పాపులు ఎవరండి? దేవుని వాక్యంలో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, కులమని, మతమని, చిన్నవారని, పెద్దవారని, ధనికులని, దరిద్రులని, లేకపోతే క్రైస్తవ పాలెంలో ఉన్న ప్రజలని, లేకపోతే మరి పిల్లరా గ్రామంలో, ఏ గ్రామం అయినా సరే, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఎక్కడైనా మానవుడు జీవించని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పిల్లరా ఏ భేదము లేదు, అందరూ ఏం చేస్తున్నారు కనుక 2 రకాల పాపంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒకటి, జన్మతః మానవుడు పాపి. అందుకని దావీదు అనే గొప్ప రాజు ఇలా అన్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము. కాబట్టి జన్మతః మానవుడు పాపి. నువ్వెవరైనా సరే, ఎంత గొప్ప వ్యక్తివైనా, నీ జన్మ పాపముతో ఆరంభమైంది. రెండవదిగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, క్రియల ద్వారా మానవుడు పాపి. కాబట్టి జన్మ కర్మ పాపముల చేత మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపంలో మానవుడు మరణిస్తే బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, పాపం చేయవారందరినీ పాతాళం పట్టుకుంటుంది. వారు ఎవరైనా సరే, అది ఏ పాపమైనా సరే. కనుక బైబిల్లో రాయబడింది, నరుని హృదయము బాల్యం నుండి చెడ్డది. పిల్లరా, మానవునిక ఊహంతా కేవలం చెడ్డది. చూడండి, దేవుని వాక్యంలో 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చదవండి. ఎవరైనా ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆలోచన చేస్తున్నారా? మానవుని చూపు మంచిది కాదు, మానవుని ఆలోచనలు మంచివి కాదు, మానవునిక తలంపులు మంచివి కాదు, మానవునిక ఊహ మంచిది కాదు, మానవునిక చేతులు మంచివి కాదు, మానవునిక కాళ్ళు మంచివి కాదు. ఎందుకు? మానవుడు నిలువెల్ల రాండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడిందో చూడండి. మానవుడు నిలువెల్ల పాడైపోయినాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అరికాలు మొదలుకొని, పిల్లారా ఎక్కడి నుండండి? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చూసినారా? ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు. ఇవేం చూపిస్తున్నాయి? మానవునిక చెడిపోయిన స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఈనాడు మానవుడు ఎంతగా చెడిపోయినాడంటే, దేవుడే లేడు అంతగా చెడిపోయినాడు. పిల్లారా, దేవుడు ఏం చేయగలడు అంతగా చెడిపోయినాడు. దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు అంతగా చెడిపోయినాడు. దేవునికి మానవుడు దూరం అయిపోయినాడు. దేవుడు అనే పదం మానవునికి ఇష్టం లేకుండా అయిపోయింది. బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో. దయచేసి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. యోహాను సువార్త 1:11, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను పిల్లలు ఏం చేయలేదు చెప్పండి? ఆయన స్వకీయులే. కనుక ఈరోజు మానవ సృష్టి అంతా కూడా దేవుని ద్వారా కలిగింది. ఈ మానవులు చివరికి ఎవరిని తృణీకరించినారు?
ఎవరిని నిరాకరించినారు? బైబిల్లో రాయబడింది, ఆయన స్వకీయులు ఆయన్ని ఏం చేయలేదు, అంగీకరించలా. ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 చేతులు చాపి నిన్ను ప్రేమతో బ్రతిమలాడుతున్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కనుక నీవే వయసులో ఉన్నా, నువ్వెంత చెడిపోయి ఉన్నా, ఎంత పాడైపోయి ఉన్నా, నీ జీవితంలో ఏ విషయాల చేత నువ్వు నెమ్మది లేకుండా జీవిస్తున్నావో వాటన్నిటి నుండి నిన్ను రక్షించే దాని కొరకై, నిన్ను విడిపించే దాని కొరకై ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు ఆయన నీ కొరకై సిలువలో పడిన వేదన, బాధ ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన చేతుల్లో శీలలు, ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఎందుకు ఆయన కాళ్ళల్లో శీల, ఎందుకు ఆయన పక్కన బళ్ళిపోటు, ఎందుకు ఆయన దేహం నాగల చాలవలే దున్నబడుతూ వచ్చింది. ప్రియమైన సహోదరుడా, నువ్వు రహస్యంగా కానీ బహిరంగంగా కానీ చేసిన ప్రతి అతిక్రమం కొరకై నీ అపరాధములన్నీ కూడా ఆయన మీద పడుతూ వచ్చినాయి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, ఈ రాత్రి ఒక్కసారి నా వైపు చూడు. బైబిల్లో రాయబడింది, భూదిగంతని వాసులారా. కనుక ఒక కులమని ఒక మతమని ఆయన ఆహ్వానించట్లేదు. భూదిగంతని వాసులారా నా వైపు చూచి రక్షణ. పిల్లారు, ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, గొప్ప వెలుగు నీ మీదకి వస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన రాయబడుతూ వచ్చింది. నీ చీకటి బ్రతుకు నుండి ఆయన విడిపిస్తాడు. నువ్వెంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఈ రాత్రి వేళ ఒకవేళ నీ జీవితం నీ భార్యకి ఎంతో అయిష్టంగా ఉందేమో, ఒకవేళ నీ జీవితం నీ తల్లిదండ్రులకి ఎంతో కష్టంగా ఉందేమో, ఈ రాత్రి వేళ నిన్ను అందరూ అసహించుకుంటున్నారేమో, నేను అందరూ కూడా వీడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారేమో, అసలు వీడు ఎందుకు నా కడుపును పుట్టారా అని తల్లిదండ్రులు అనుకుంటున్నారేమో నీ గురించి. అయితే ప్రేమామయుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ కొరకై, నీ రక్షణ కొరకై, నీ జీవితాన్ని మార్చేదాని కొరకై రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకని బైబిల్లో రాయబడింది, ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. నీ జీవితం మార్చగలిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈవేళ ఈ రాత్రి వేళ ఆ రక్షణకర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనుక నువ్వు స్వీకరించకపోతే ఒక దినాన్ని నువ్వు పడే కష్టం, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, ఆ దినాన్ని ఎవరు నిన్ను రక్షించలేరు. బైబిల్లో ఒక ధనవంతుడు ఈ లోకములో తన ఇష్టానుసారంగా జీవించి చనిపోయినాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట, పాతాళంలో ఏమని కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజర్ను దయచేసి నా దగ్గరికి. ఎందుకంట తన వేలి కొనతో నీళ్లలో ముంచి నా నాలుకను ఏం చేయాలి. పిల్లారా, చివరి ఆ కోరిక కూడా తనకి తీరట్లేదు. ఈరోజు నీ జీవితంలో దాహం వేస్తే కుండల యొద్దకు వెళ్ళి నీ జీవితంలో చెంబులు చెంబులు నీళ్లు తాగుతున్నావు. ఒక దినాన్ని కన్ను మూసి పాపంలో నరకానికి వెళితే అక్కడ నీటి బొట్టు కూడా నీకు దొరకదు. జాగ్రత్త. ఎంతకాలం అక్కడ కాలాలండి? నెల, సంవత్సరమా, 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాలు కాలు నాకు తీస్తారండి. ఇక అక్కడి నుండి వచ్చేది లేదు. కాబట్టి యుగ యుగాలు ఆ దినాన నీ కులం, నీ మతం, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీకున్న జ్ఞానం, నీకున్న డబ్బు, నీకున్న చదువు, నీకున్న ఏది కూడా ఈ లోకంలో నేను రక్షించలేదు. జాగ్రత్త ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువాన్ని తన స్వకీయులు అంగీకరించలేదంటే ఒకవేళ నువ్వు కూడా ఆ స్వకీయులలో ఉన్నావేమో, యేసు ప్రభుని అంగీకరించని జీవితం నీలో కూడా ఉందేమో. చెప్పే నా జీవితంలో కూడా 19 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించలా. చిన్న వయసులోనే సినిమాలకి, త్రాగుడికి, పేకాటకి, గంజాయికి, ఎన్నో చెడు వ్యసనాలకి నేను బానిసనైపోతూ వచ్చినాను. నా జీవితంలో రోజుకు 3 పెట్టెలు సిగరెట్లు కాల్చకుండా నేను నిద్రపోయేవాడిని కాదు. పిల్లారా, రోజు నా జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, నాటు సారాయి బాటిల్ అట్లనే ఎత్తుకొని తాగేవాడిని నేను, గ్లాసులో పోసుకొని కాదు. అంత దౌర్భాగ్యంగా జీవించిన జీవితం నాది. నా తల్లిదండ్రులను ఎంతో బాధ పెట్టాను నేను. నా తల్లిదండ్రులకి నా వలన నెమ్మది లేకుండా నేను చేస్తూ వచ్చినాను. నా తల్లిదండ్రులు నన్ను బట్టి ఎంతో ఏడుస్తూ వచ్చినారు. ఇలాంటి కుమారుణ్ణి కన్నామా అని వాళ్ళు ఏడుస్తూ వచ్చినారు నా జీవితాన్ని బట్టి. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితాన్ని బట్టి నీ భార్య ఏడుస్తుందేమో,
నీ జీవితాన్ని బట్టి నీ భర్త ఏడుస్తున్నాడేమో, నీ జీవితాన్ని బట్టి నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో, నీ జీవితాన్ని బట్టి నీ బిడ్డలు ఏడుస్తున్నారేమో. ఇలాంటి తండ్రికి ఇలాంటి తల్లికి నేను పుట్టానిందా అని. ఈ రాత్రి ప్రభు ప్రేమగల దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు. ఇంకెవరు కూడా నీ జీవితాన్ని మార్చలేరు. నువ్వెవరైనా సరే, ఎంత దుర్మార్గుడవైనా ఈ రాత్రి యేసు ప్రభు వారి యొద్దకు వస్తే ఎలాంటి పాపాన్నైనా క్షమించగలిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారిని విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యం ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో పిల్లారు యేసుప్రభువారు అంటున్నాడు. పక్షవాయువు కలిగిన వారిని యేసుప్రభువారి యొద్దకు తీసుకుని వస్తే వాడు తీసుకుని వచ్చింది భౌతికమైన స్వస్థత కొరకు. కానీ యేసుప్రభువారు ఆత్మ సంబంధమైన స్వస్థత ఇస్తున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఎప్పుడైనా విన్నావా ఈ మాట? నీ జీవితంలో దేవుని స్వరమును విన్నావా? దేవుని రక్తాన్ని నువ్వు ఆశ్రయించినావా? శిలువలో అర్ధనగ్నంతో ఏలాడుతూ వచ్చిన ఆ ప్రియ రక్షకుని యొక్క రక్తాన్ని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా? బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, నువ్వెన్ని యాగాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తల్లకిందులుగా తపస్సు చేసినా నీ జీవితం ఒక అబద్ధం మానుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే పాపపు యొక్క శక్తి మానవ శక్తి కంటే బలమైనది. అందుకనే మానవుడు ఎన్నోసార్లు నేను ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాడు, నేను ఇది మాట్లాడకూడదు అనుకుంటున్నాడు, నేను ఇక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు, ఇది నేను చూడకూడదు అనుకుంటున్నాడు. కానీ అదే చేస్తున్నాడు మానవుడు, అదే తింటున్నాడు మానవుడు, అక్కడికే మానవుడు వెళుతున్నాడు. ఎందుకంటే పాపం యొక్క శక్తి మానవుని ఆకర్షిస్తూ ఉంది, లాక్కొని వెళ్ళిపోతూ ఉంది పాపం. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని కూడా పాపం అరిస్తుందేమో, నెమ్మది లేకుండా చేస్తుందేమో. రా, ఈ రాత్రి రక్షణకర్త, నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే నిన్ను విడిపించడానికి పరము నుండి భూమి మీదకి వచ్చిన రక్షణ దాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓ సహోదరుడా, నీ కులం నిన్ను రక్షించలేదు, నీ బంధువులు నిన్ను రక్షించలేరు. ఒకవేళ నీ జీవితంలో ఈ రాత్రి వేళ ఈ రక్షణను కోరుకుంటే ఒక వచనం చూడండి, కీర్తన గ్రంథం 12వ కీర్తనలో, పిల్లరా, రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ అనుగ్రహించు దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 12వ కీర్తన, చూడండి, కీర్తన గ్రంథం 12వ కీర్తనలో మాట రాయబడింది చూడండి. కీర్తన గ్రంథము 12వ కీర్తన 5వ వచనం చివరిలో రాయబడింది చూడండి. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణ కోరుకున్న వారికి ఆయన ఏమిస్తాడు? రక్షణ అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి రక్షణ లేకుండా నువ్వు కన్ను మూస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించే. ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్, చాలా మంచి విశ్వాసి, మంచి పరిచారకుడైన డాక్టర్, ఏమైందో తెలిసిన, కారు ఎక్కడానికి డోర్ తీస్తున్నాడు, ఎదుటి నుండి ఏం కొట్టేసిందో తెలియదు, లోపల కారులో భార్య పిల్లలు ఉన్నారు, కనురెప్ప పాటలో కొట్టేసి వెళ్ళిపోయింది. భార్య డోర్ తీసుకొని కిందకి వెళ్ళి ఎవండి లెగవండి అంటే అప్పటికే ప్రాణం పోయింది. కొన్ని వేల మంది డాక్టర్లను దేవుని వైపుకి తిప్పినాడు ఆ సహోదరుడు. ఎంతోమంది డాక్టర్స్ మధ్య సేవ చేస్తూ వచ్చినాడు, దాదాపు 25 years నుండి. దేవుని సేవలో ఉన్నటువంటి ఒక మంచి పరిచారకునికి రక్షణ లేకపోతే ఈ లోకంలో నీ స్థితి ఏంటి తర్వాత ఆలోచించే. దేవుని సేవిస్తున్న వారికి, దేవుని యొక్క సేవలో రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్న వారికి భద్రత లేని దినాల్లోకి వచ్చేసినాం. బైబిల్లో రాయబడింది, యెషయా గ్రంథంలో నీతిమంతులు కొనిపోబడుతున్నారని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, సహోదరి, కూడిక నీ కోసం ఏర్పాటు చేసినాడు దేవుడు. నువ్వు నశించిపోవడం, నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ పాపాలన్నీ సిలువలో ఆయన మోసుకొని వెళ్ళాడు.
ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, ఆ ప్రభుని నువ్వు ఆశ్రయిస్తే, బైబిల్లో రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకునేలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఈనాడు దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, హంతకులు మారిపోతున్నారు, పిల్లల దేశ ద్రోహులు, విగ్రహారాధికులు, చేతబడి చేసేవారు, భయంకరమైన మూర్ఖులు మారిపోతున్నారు. ఈ రాత్రి నీ జీవితం కూడా మార్చగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి ఆయన దగ్గరికి నువ్వు వస్తే నువ్వు ధన్యుడు. బైబిల్లో రాయబడింది, ఎవరి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందో, ఎవరి యొక్క అపరాధములకు పాపానికి పరిహారం కలిగిందో వారు ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. ఈ రాత్రి నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా చేయబడాలనేది దేవుని యొక్క ఆశ. మొదటిగా ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే, రాండి అందరూ కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. రెండవదిగా దేవుడు ఏమై ఉన్నాడో చూడండి. మొదటిగా ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తేనే రాబోయే భయంకరమైన తీర్పును, నరకాన్ని, అగ్నిని తప్పించుకోగలవు. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఏం రాయబడిందో చదవండి. 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన. పిల్లలు, రెండవదికి ఎవరైనా విశ్వాసం అనేది కలగజేసేది ఆయనే, విశ్వాసంలో నీ జీవితాన్ని నడిపించేది ఆయనే, విశ్వాసమునకు ఆయన కర్త. ఈ రాత్రి వేళ ఈ విశ్వాసం అనేది మానవునికి ఎంతో అవసరం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనానికి రాండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము విశ్వాసముంచిన వాడు అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును. ఎవరండి వ్యక్తి? హిజ్కియా. చూడండి, ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు ఏముంచాడు? ఎవరు ఆ విశ్వాసాన్ని ఇచ్చింది? దేవుని యందు నమ్మిక కలిగేటట్లు చేసేవాడు కూడా ఆయనే. దేవుని యందు విశ్వాసం కలిగేటట్లు కూడా చేసేవాడు ఆయనే. బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఏమైందంట? అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి కారణం ఏంటి చెప్పండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కదా, దానికి కారణం ఏంటి? ఎప్పుడు నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి? అబ్రహాం భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, విస్తారమైన మందలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, ఎంతో ఆస్తి అబ్రహాముకు ఉంది. కానీ ఆ అబ్రహాముకి ఆ ఆస్తికి వారసుడు లేడు. కొంతమందిని చూస్తూ ఉంటే చాలా జాలేసిద్ది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక గ్రామం నుంచి మన దగ్గరికి ఒక ఫ్యామిలీ వస్తూ ఉంటే వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు ఈ మధ్య మందిరానికి వచ్చినారు. వచ్చే ముందు ఫోన్ చేస్తున్నారన్నా, మందిరం దగ్గరికి వస్తున్నా, మాట్లాడాలంటే సరే రాండి అన్నాను. వచ్చిన తర్వాత వాళ్ళ వెనకాల ఒక 4-5 వేరే వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక బిడ్డని వాళ్ళు ఎక్కడైనా దత్తతలాగా తీసుకోవడానికి మాట్లాడేటప్పుడు ఆ ఇచ్చేవారు అంటున్నారు 7 లక్షలు అయితే ఇస్తామని. ఎన్ని లక్షలంట? 7 లక్షలు అయితే బిడ్డని ఇస్తాము. దానికి రెండు రకాల ప్రాసెస్ ఉంది. ఒకటేమన్నా గవర్నమెంట్ ద్వారా తీసుకోవడం, రెండవదిగా తల్లిదండ్రుల ద్వారా ఏదైనా రాయించుకొని ఇట్లా మా బిడ్డని మేము సాకలేక ఇస్తున్నామని రెండవది. ఎన్ని లక్షలు కావాలంటే వాళ్ళకి? 7 లక్షలు.
చూసినారా, బిడ్డని పొందడానికి మానవులు ఈ లోకంలో ఎన్ని తిప్పలు పడుతున్నారో. అయితే బైబిల్లో రాయబడింది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలలో ఈ విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాలకు ఏది కొదువు చేయడు. అందుకనే మీరు చూడండి, హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. దానికంటే ముందు అబ్రహాము గురించి ఒక మాట నేను చెప్పి ఇక్కడికి వస్తాను. ఎప్పుడు అబ్రహాము నమ్మాడు దేవుడిని అంటే, అబ్రహాముని బయటికి తీసుకొచ్చి గుడారంలో నుంచి, అబ్రహాము మరి దమస్కు ఎలియాజర్ కాదు నీ ఆస్తికి వారసుడు, ఒకసారి ఆకాశం వైపు చూడన్నాడు దేవుడు. ఎప్పుడైతే అబ్రహాం ఆకాశం వైపు చూసినాడో మల్లె పువ్వులాగా విరగాసింది. ఏంటి? ఆకాశంలో నక్షత్రాలు తెల్లగా, ఆకాశం అంతా కూడా, అంటే ఎప్పుడు కాసేటువంటి ఆ నక్షత్రాలు వేరు. ఆ దినమున ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడ చూసినా లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు. ఎందుకో తెలిసిన, బైబిల్లో రాయబడింది, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నాడంట? నక్షత్రముల వలె విస్తరింపజేస్తున్నాడు అని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడు సహోదరి, విశ్వాసం అనేది కూడా కలిగించేది ఎవరు చెప్పండి? దేవుడే కలిగించాలి. ఎప్పుడైతే అబ్రహాం అయి చూసినాడో, ఓ నా దేవుడు ఇంతమంది బిడ్డలు నాకు ఇస్తాడా, నా యొక్క కుటుంబాన్ని ఇంతగా విస్తరింపజేస్తాడా అని అప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడు? అయితే బైబిల్లో ఒక మాట ఉంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. కాబట్టి రాత్రి వేళ హిజ్కియా జీవితంలో మనం చూస్తే దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచినాడు. తనకు ముందున్నటువంటి వారిలో కానీ తర్వాత వచ్చిన వారి వంటి వారిలో కానీ అతనితో సముడైన వాడు ఎవడను ఆ విశ్వాసం ఏమైందో తెలిసిన. ఇప్పుడు కింద వచ్చినానికి రండి, 6వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని, మొదటిగా విశ్వాసం ఏం చేసింది హిజ్కియా అని చెప్పండి? దేవుణ్ణి ఏం చేసినాడు హిజ్కియా? హత్తుకుంటూ వచ్చినాడు. చూసినారా, దేవుణ్ణి ఎంతో ఆయన హత్తుకున్నాడు. రెండవది ఏంటి చదవండి. చూడండి, రెండవదిగా విశ్వాసం అనేది దేవుణ్ణి వెంబడించే విషయంలో ఏం చేయలేదు చెప్పండి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుతో గనక నీకు బంధం ఏర్పడిందంటే నువ్వు ఆ దేవుణ్ణి ఎంతగా హత్తుకుంటావో. ఇప్పుడు చూడండి, సన్నాసి రాసుకుంటే ఏమైద్దంట చెప్పండి? బూడిద రాలిద్దంట. లోకంలో సామెత అది. ఇప్పుడు అజ్ఞానితో అజ్ఞాని స్నేహం చేశాడానికి ఏమైద్ది? వీడికున్న జ్ఞానం పోయి ఎర్రోడు అవుతాడు వీడు. అందుకే మానవుడు దేనికి పనికిరాని వాడు ఎందుకు అవుతున్నాడంటే, ఎవరితో బంధం కలిగి ఉండాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరి యందు విశ్వాసం ఉంచాలో, ఎవరిని హత్తుకోవాలో, ఎవరి కొరకు జీవించాలో మానవుడికి అర్థం కావడంలా. అందుకనే మానవుడు అనేక విషయాలలో నెమ్మది లేనివాడైపోతున్నాడు. మానవుడు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్నాడు. మానవుడు అనేక విధాలుగా కృంగిపోతున్నాడు. మానవుడు పిల్లరా చేతగాని వాడైపోతున్నాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముతో మాట చెప్తే 25 సంవత్సరాల వరకు అబ్రహాము ఏం కాల? ఏ మాత్రం కూడా దేవుని యందు అవిశ్వాసం ఉంచాల. ఒకరోజు ఇంటికి వచ్చాడు దేవుడు, అబ్రహాం ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అన్ని కోసి పెట్టాడు, బాగా పెట్టాడు, అన్ని తిన్నాడు. ఎవరు? దేవుడు తిన్నాడు. తిని వెళ్ళేటప్పుడు ఏడుంది నీ భార్య అన్నాడు. ఏడుంది భార్య? రండి, ఆదికాండము 18వ అధ్యాయానికి రండి. ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి ఎక్కడుంది, చూడండి అందరికి కలిసి చూద్దాం మాట. 10వ వచనం, 9వ వచనం. నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా, అదిగో గుడారంలోనున్నదని. ఏం చేస్తుంది గుడారంలో? గుడారంలో ఏం చేస్తుంది? చూడండి కింద వచనం చదవండి. మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను నేను,
అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. విని మనసులో ఏమనుకుంటుందంటే, అబ్రహామును శారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు ఏమైపోయింది? శారా నేను బలముడిగిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తానేం చేస్తుంది? నవ్వుకుంటా ఉంది. ముసిముసి నవ్వుకుంటా ఉంది. నవ్వుకుంటా ఉంటే దేవుడు అన్నాడు, 11వ వచనం చూడండి ఏమన్నాడు. అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన 12వ వచనం. శారా నేను బలముడిగిన దాన్ని అయిన తర్వాత నాకు అని అనుకుంటుంది కదా. 13 అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. చూసినారా? ఎందుకన్నాడు దేవుడు ఈ మాట చెప్పండి? అంటే ఆమె నవ్వినప్పుడు దేవుణ్ణి ఏం చేస్తుంది ఆమె చెప్పండి? ఏంది ప్రభువా కడుపు నిండిన మాటలు మాట్లాడుతున్నావు అన్నట్టు నవ్వింది ఆమె. ఏమి నిన్నట్లు? కడుపు నిండా పెట్టాము, తిన్నావు. సరే తిని వెళ్ళేటప్పుడు సరే మీరు వృద్ధాప్యంలో మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్తే బాగుంటుంది. నేను మీదటి కాలానికి వస్తాను, మీ చేతుల్లో పండంటి బిడ్డ ఉంటాడని చెప్తున్నావు. ఏంటి మాటలు? కడుపు నిండిన మాటలు కాకపోతే ఏం మాటలు అన్నట్టు అంటుంది ఆమె. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి ఏమన్నాడు. 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? నేను నవ్వలేదంటే నువ్వు నవ్వావని దాకా ఊరుకోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంకా రోషం ఎక్కువ కదా. ఆయనకి ఇంకా ఏంటి, యోనా దేవుని మాట వినకుండా పారిపోతుంటే ఆడకు నువ్వు వెళ్ళేదని లేపాడు సముద్రాన్ని లేపితే అల్లకల్లోలం చేస్తుంది వాడ. అల్లకల్లోలం చేస్తే వాడలో ఉన్నవన్నీ తీసి ఆడపోసారు, సముద్రంలో పోసేసినారు. మొత్తం సముద్రంలో పారేసి అసలు ఏంటి ఇంత నిమ్మలంగా ఉన్న సముద్రం ఇట్లా లేచింది ఏంటి, దీనికి కారణం ఎవరని చెప్పి అందరు కలిసి ఏం చేస్తున్నారు? వెతుకుతుంటే అయ్యగారు ఆడున్నాడు. ఎక్కడున్నాడు? లోపల పనుకొని గాఢ నిద్రలో ఉన్నాడంట అయ్యగారు. అయ్యా ఏ ఊరు మంది, ఎక్కడి నుండి వస్తున్నావు, ఏంటి కథ అంటే, నేను ఆకాశం నాకు భూమికిని సృష్టికర్త అయిన యెహోవా భక్తుండని చెప్తున్నాడు. అట్లానా, సరే రా అని చెప్పి మొత్తం కూర్చోబెట్టి చీట్లు వేస్తే ఈ భక్తుడి పేరు మీద పడింది. ఈ భక్తుడి పేరు మీద పడితే ఏం చేయాలయ్యా, ఇదంతా పోవాలంటే ఏం చేయాలి? దాన్ని ఎత్తి సముద్రంలో వేయమన్నాడు. చూసినారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మానవుణ్ణి తన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి, తన యందు విశ్వాసం కలిగిన వ్యక్తిగా చేయడానికి దేవుడు అనేక పరిస్థితులు అనుమతిస్తాడనే దానికి నేను చెప్తున్నాను. దేవుని వాక్యంలో ఈయన ఎవరంటే విశ్వాసమునకు కర్త, పిల్లరా విశ్వాసములో చేసేవాడు ఆయన. అందుకని ఇక్కడ హిజ్కియా జీవితంలో విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందిన విశ్వాసము ద్వారా, దేవుని ద్వారా పొందిన విశ్వాసము ద్వారా దేవుణ్ణి హత్తుకుంటూ వచ్చినాడు. రెండవదిగా ఆయన యొక్క పిల్లల అడుగు జాడల్లో ఆయన నడుస్తూ వచ్చినాడు. ఇంకా కిందకు వస్తే మనం ఇంకొక మాట రాయబడింది అక్కడ చూడండి. 18వ అధ్యాయంలో చూడండి 6వ వచనము. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనక తీక, చూడండి ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్లెల్లన అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద పోయిన చోట్ల నెల్లన ఏమిచ్చినాడు దేవుడు ఆ వ్యక్తికి చెప్పండి? విశ్వాస జీవితం. దేవుడు పిల్లారా విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగింపజేసే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన హత్తుకున్న వారిని, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేవారిని, ఆయన ఆజ్ఞలను గైకొనే వారిని ఎక్కడైనా సరే వారిని పైనుంచుతాడు దేవుడు. వారిని తలగా ఉంచుతాడు ఆయన. వారికి అనేక విజయాలు అనుగ్రహిస్తాడు. విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభువుతో కనుక నువ్వు నడిస్తే
ఆయన చేతుల్లో నీ చేతులు పెడితే, ఆయన చేత నువ్వు నడిపించబడాలని ఆశపడితే ఈ రాత్రి నీ జీవితంలో అనేక విజయాలు నువ్వు చూడగలుగుతావు. ఎక్కడున్నా సరే, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యపరమైన విషయాలలో ఎక్కడైనా సరే, పౌలు ఒక మాట అన్నాడు కదా, ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడు ఆయన. ఆయన పిల్లలు ఓడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పిల్లలు విజయవంతమైన జీవితంలో గుండా వెళ్ళడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. సమస్తాన్ని జయించినాడు. లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, మరణాన్ని, సాతానుని, పంచభూతములను జయించి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి చూడు, నా యందు విశ్వాసం ఉంచి చూడు, నా యందు ఉంచే విశ్వాసము ద్వారా నేను నీకు అనేక విజయాలు అనుగ్రహిస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఎట్లా మోషే విజయం పొందాడు? విశ్వాసముతో ఏం చేసినాడు? తన చేతులు ఆకాశం వైపు ఎత్తినాడు. ఎప్పుడైతే ఆకాశం వైపు ఎత్తినాడో ఎవరు గెలిచినారండి? ఎప్పుడైతే చేతుల కింద దింపాడో ఎవరు గెలిచారు? విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడు. విశ్వాసము కలిగిన ప్రతి వ్యక్తి దేవుని వైపు చూస్తాడు. ఎందుకంటే దేవా, నువ్వే నాకు విజయం ఇచ్చేవాడవు, నువ్వే నన్ను ఈ పరిస్థితులలో ఒడ్డునేసేవాడవు, నువ్వే నన్ను పైకి లేవనెత్తేవాడవు అనేది విశ్వాసంలో నుండి పుట్టేటువంటి ఒక గొప్ప నమ్మిక. అది నిజంగా అబ్రహాము జీవితంలో అన్ని దేవుడు ఆయనకి సమకూరుస్తూ వచ్చినాడు. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూడు, నీ జీవితంలో కావలసినవన్నీ ఆయన నీకు సమకూరుస్తాడు. మన దేవుడు ఆయన వైపు చూసేవారిని, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇది రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మొదటిగా రక్షణకర్తగా నీకు గొప్ప రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. రెండవదిగా విశ్వాసకర్తగా నీ జీవితంలో నీకు ఏది కొదువు లేకుండా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మూడవదిగా ఎవరైనా రండి దేవుని వాక్యం అందరం కలిసి చదువుకుందాం. తీసిన వారు నాతో కూడా కలిసి చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి రండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూడండి, 16వ వచనం చదవండి ఎవరైనా. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ మీకు సమాధానము చాలు. ఎవరైనా సమాధానకర్త. చూడండి, దినాలలో దేవుని రక్షణ రుచి చూచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యొక్క ఆలయాలను విడిచిపెట్టకుండా తిరుగుతూ, దేవుని గ్రంథాన్ని కూడా ప్రేమిస్తూ కూడా కొంతమంది జీవితంలో సమాధానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏం కారణం? ఎందుకు ఆ సమాధానం అనేది లేదు మానవ జీవితంలో? అనేక కారణాలు ఉన్నాయి సమాధానాన్ని కోల్పోవడానికి. వాటిలో ఒక కారణం నేను మీకు చూపించి నేను ముందుకు వెళతాను. చూడండి, ఏంటి ఆ కారణం? మీరు చూడండి, మీకు అర్థమైంది. ఎందుకు మానవుడు ఈ సమాధానకర్త ద్వారా ఈ సమాధానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? ఒకవేళ పొందినా ఎందుకు దాన్ని అనుభవించలేకపోతున్నాడు? ఒక మాట మీకు చూపిస్తాను. అందరికి కలిసి చదువుదాం ఆ మాట. చూడండి, దేవుని వాక్యంలో తీసిన వారు నాతో కూడా కలిసి చదవండి. దేవుని వాక్యంలో నుండి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయము చూడండి, ఒక్క మాట అందరికి కలిసి చదువుదాము. 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేనిని గూర్చి చింతపడకుడి గాని. మానవ జీవితంలో దేవుడు అనుగ్రహించే సమాధానం ఎందుకు మానవుడు కోల్పోతున్నాడంటే మానవుడు ప్రతిదాని కొరకు చింతే.
ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ జీవితాల్లో ఈ పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడో అనే చింత కూడా ఉంది కొంతమందికి. చూసినారా? ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఇంటికాడ ఉంటాయి కాసుకొని. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 1 గంట అయిద్దో 2 అయిద్దో, బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు కడుక్కోవాలి, అది కూడా ఒక చింత. బైబిల్లో అందుకని యేసుప్రభువు వారు చెప్పినాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మానవుడికి ఏమైంది? చింత. ఓసారి నేను కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళితే మీ దగ్గర కొత్తపాలెంలో సేవ చేసినాడు జాకబ్ బ్రదర్. ఆ బ్రదర్ మ్యారేజ్ చేసింది నేను ఫస్ట్ సంఘానికి, ఆయన సంఘ పెద్దాడ. అప్పటికే దాదాపు 40 ఏళ్ళు పైన అయిపోయింది, పెళ్లి చేసుకోలేదు. సరే ఆయన నెట్టగొట్ట ఒప్పించయ్యా, ఇది కాదు మార్గం, ఇంకో మార్గం ఉందని చెప్పి ఆయన్ని కర్నూలు తీసుకెళ్ళాను. నెహెమ్యా గారి దగ్గర సిస్టర్ ఉంటే, ఇప్పుడు చేసుకున్న సిస్టర్ కర్నూలులో నెహెమ్యా గారి దగ్గర తర్ఫీదు అయింది అక్క. అక్కడికి వెళితే నెహెమ్యా గారు ఆ రోజే పెళ్లి చేస్తూ ఉన్నాడు. పెళ్లి చేస్తూ ఉండి, యవనస్తులారా మీ పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదో తెలుసా అన్నాడు. అనగానే ముందు కూర్చుని యవనస్తులందరూ ఆయన అంగ చూస్తున్నారు. మీకు తొందరగా పెళ్ళి అవ్వాలంటే ఒక సూత్రం చెప్తే ఏనండి అన్నాడు. ఏంటి ఆ సూత్రం అంటే, పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలి, పెళ్ళి కావాలని నిద్ర కూడా పోకుండా మీరు ఎదురు చూస్తే పెళ్ళి కాదు. ఆదాములాగా మీరు ఏం చేయండి, ఆదాముకి ఎప్పుడు భార్య వచ్చింది చెప్పండి? ఆదాము నిద్రపోయినప్పుడు ఎవరు వచ్చినారు? అవ్వ వచ్చింది. కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా నిద్రపోండి, దేవుడే మీకేం తీసుకొస్తాడు, భార్యనో భర్తనో తీసుకొస్తాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలాసార్లు మన జీవితంలో అనేక విధములైన చింత మానవునికి ఏమి లేకుండా చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, దేనిని గురించి మీరేం చేయొద్దు, చింతించొద్దు. మేము సేవలో తర్ఫీదులో ఉన్నప్పుడు ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఉదయం చేపలు, మధ్యాహ్నం రొయ్యలు, రాత్రికి పీతలు. పొద్దున పూట అమ్మగారు నేను విన్న మాట చెప్తున్నా. పొద్దున పూట తింటుంది, ఏదో తెచ్చినాడు, చేపలు రొయ్యలు తెచ్చినాడు, తింటా అంటుంది. మధ్యాహ్నం అంటుంది. అంటే ఇది ఇంకా అయిపోవాలా, లోపలికి వెళ్ళాలా, అరగలా, ఇది అయిపోవాలా, మధ్యాహ్నం గురించి ఆలోచన చేస్తుంది అక్కగారు. చూసినారా? ఇలాంటి జీవితాలకు ఏముండదు చెప్పండి? కొంతమంది జీవితంలో ఇలాగా చింతించి అనేకమైన వ్యర్థమైన ఆలోచనల చేత మానవుడు దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని కోల్పోతున్నాడు. బహుశా ఈ రాత్రి వాక్యం ఏంటంటే, నీ జీవితంలో కూడా ఏ చింత నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, ఏ చింత ద్వారా నువ్వు సమాధానం లేకుండా జీవిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, దేనిని గురించి నువ్వు చింతపడకుడి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియజేయండి. అప్పుడేమైందంట? రండి చదవండి, కింద వచనం. సమస్త జ్ఞానమునకు మించిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు, చూసారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఆ ఇల్లు బాగుంది కదా, ఆ ఇంట్లో బీరువా ఉంది కదా, ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ అక్క మెడలో కేజీ బంగారం ఉంది కదా, ఇదే మానవ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. మేము కావలి ఏరియాలో ఉన్నప్పుడు ఒక మంచి పరిచారకుడు బ్రదర్, చాలా మంచి పరిచారకుడు. మేము గృహాలు దర్శిస్తా ఇంటికి వెళితే, ఎందుకంటే ఆ దినాల్లో నందన్ రావు గారు పెద్ద వయసు కాబట్టి తర్ఫీదులో ఉన్న మమ్మల్ని పంపించేవాడు గృహాలు దర్శించమని. సరే మేము ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో బ్రదర్ బయట కూర్చొని ఉన్నాడు, చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. ఏందన్నా, ఎందుకు అట్లున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు అంటే, అప్పుడు ఆ బ్రదర్ చెప్తున్నాడు, ఏమనంటే, అన్నా నేను చేసుకునే చిన్న జాబు, మరి అమ్మగారు ఏమన్నా వాళ్ళ అక్క బావ మంచి ఉద్యోగస్తులు, వాళ్ళు ఏమన్నా మంచిగా అన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు, మరి ఇప్పుడు అమ్మగారు ఏమన్నా అవన్నీ నన్ను తెమ్మంటుందన్నా, నేను ఏడ తెచ్చేదన్నా, రోజు ఇదే గొడవ అన్న ఇంట్లో అంటున్నాడు ఆయన. చూసారా? దానివల్ల నా కుటుంబంలో ఏమి లేదు,
ప్రియులారా, అందుకని బైబిల్లో రాయబడిన మాట, మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏ స్థితిలో మానవుడిని ఉంచున్నాడో ఆ స్థితిలో మానవుడు సంతృప్తి కలిగి ఉన్నప్పుడు ఎలాంటి కలవరం, అసమాధానం కుటుంబాల్లో రాదు. అందుకని దేవుని వాక్యంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు కావాలి. ఈ రాత్రి ఆ సమాధానం నీకు కావాలంటే ప్రభు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద రాత్రి మోపుతావా? నీ భారం, నీ కుమారుడు భారమేమో, నీ భర్త భారమేమో, కాబట్టి నీ అనారోగ్య భారమేమో, నీకు ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్న భారమేమో, లేకపోతే నీ అప్పుల భారమేమో, లేకపోతే నీ జీవితంలో ఏ భారం నిన్ను వెంటాడుతుంది. ఒక సిస్టర్ అంటది, అన్నా మా కోడల కోసం ప్రార్థన చేయన్నా అంది. ఏమక్క మీ కోడల కోసం ఎందుకు ప్రార్థన అంటే, కోడలు ఏమన్నా మంచి మంచి వేడి వేడి కూరలు అన్నం తినిద్దన్నా, నాకేమన్నా మిగిలిపోయినాయి, ఆ యొక్క మిగిలిపోయినాయి సర్ది బండి నాకు పెడుతుందన్నా, నా కోడల కోసం ఏం చేయమంటుంది. చూసినారా ఎలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయో. అలాంటి పరిస్థితులన్నీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా మీద వేయండి, నీ భారం ఏదైనా నా మీద వేయమని ప్రభు చెప్తున్నాడు. చదువుతారా మాట? కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూడండి, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీడని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో ఏ భారంతో ఇక్కడికి వచ్చినావో, ఏ కన్నీళ్లతో, ఏ వేదనతో, ఏ దిగులుతో, విచారంతో ఇక్కడ ఉన్నావో, కాబట్టి దేనిని గురించి నువ్వు కన్నీరు విడుస్తున్నావు. కొంతమంది మాట్లాడుతా వాళ్ళ కళ్ళల్లో, నేను చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కనపడుతుంటాయి. ఆ బ్రదరు నాతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆ సిస్టర్ నాతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి? లోపల వేదన, బాధ, చెప్పుకోలేని పరిస్థితులు, బిడ్డల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో. ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఏడుస్తున్నావా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నావా? ఈ రాత్రి వేళ నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైతే నీ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నావో దాని నుండి విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తువా. అందుకని ఈ రాత్రి యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయన ఎవరంట? సమాధాన కర్త. ఏమన్నాడు తెలుసు యేసు ప్రభువారు? శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నానన్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ప్రియమైన గ్రామ ప్రజలారా, నీ జీవితంలో ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, యేసు ప్రభు వైపుకి నువ్వు తిరిగితే, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే కావలసిన శాంతి, సమాధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరి వలన ఈ శాంతి, సమాధానం నీకు దొరకదు. డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఉన్న జబ్బు ఒకటి, ఆయన చేసే టెస్టులు ఒకటి, ఉన్న డబ్బంతా పోతుంది, రోగం నయం కావట్లా, ఉన్న రోగం ఎక్కువ అవుతుంది. చూసినారా? కొంతమంది పరిస్థితి అలా ఉంది. కొంతమందిని ఆ ఉన్న జబ్బు ఇంకా అధికం చేస్తున్నారు డబ్బు కోసం. ఈ లోకంలో మానవ జీవితంలో పిల్లరా సమాధానాన్ని అనుగ్రహించు దేవుడు ఆయన. ఒక వచనం చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొద్దకు వచ్చిన ఒక భయంకరమైన వ్యాధి కలిగిన స్త్రీతో యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము ఒక్క వచనం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆమెతో చూసినారా ఏమంటున్నాడు యేసు ప్రభువారు? కుమారి, సమాధానము గల దానివై పొమ్ము. రాత్రి వేళ నీకు ఎవరిస్తారా సమాధానం? సమాధానకర్త ఆయనే. ఆయన దగ్గరికి వస్తేనే నీకు ఈ సమాధానం కలిగిద్ది. ఈ లోకంలో నీకు సమాధానం ఇచ్చే నాదుడు ఎవరును లేడు. ఇది 3వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 4వదిగా చూస్తే రాండి హోషా గ్రంథము చూడండి. హోషా గ్రంథం 13వ అధ్యాయము
9వ వచనానికి రండి. తీయండి, బైబిల్ తీయండి. శామ్ హోషేయ గ్రంథము చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. 751 పేజీ నెంబరు 13:9. చూడండి, ఇజ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు చాలు. ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు అంటాడు. కాబట్టి 4వది ఎవరైనా సహాయకర్త. మీరు చూడండి, బబులోను దేశంలో దూరాయ అనే మైదానంలో ఒక భయంకరమైన బంగారం ప్రతిమని నిలబెడుతూ వచ్చినాడు రాజు. నిలబెట్టి ఆ బంగారు ప్రతిమకి ఏం చేయాలంట? ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఆ సంగీత వాయిద్యం వినబడిద్దో అందరూ ఆ బొమ్మ ఎదుట ఏం చేయాలి? సాగిలపడాలి. అయితే బబులోను దేశంలో రోషము కలిగిన సహాయకర్తను కలిగిన సహాయం చేసే దేవుణ్ణి కలిగినటువంటి భక్తులు 4 ఉన్నారు. వారిలో 3 షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు ఏం చేయలేదు, ఆ ప్రతిమ ఎదుట సాగిలపడల. ఏమన్నారు తెలుసిన? మేము సేవించుచున్న మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన సహాయం చేయకపోయినా మేము ఆ అగ్నిలో కాలిపోతానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మేము ఆ ప్రతిమకి ఏం చేయము, మ్రొక్కమని చెప్పారు. తీసుకెళ్ళినారు, ఆ అగ్నిలో పడేసినారు 3. బైబిల్లో ఏం రాయబడిందంటే ఈ పడేయడానికి వెళ్ళిన వారు కాలిపోయినారని రాయబడింది. కాలి బూడిదైపోయినారు. పిల్లలు ఎవరైతే 3 ఆ అగ్నిలో వేయడానికి వెళ్ళారో, ఎందుకంటే అగ్ని ఎన్ని అంతలంట? 7 అంతలు. రాజుకి కోపం వచ్చింది. రాజుకి కోపం వచ్చి, నా చేతిలోని మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ఎక్కడున్నాడో నేను చూస్తా, నా చేతిలోని మిమ్మల్ని రక్షించగలిగిన ఆ సహాయం చేసే దేవుడు ఎక్కడి నుండి వస్తాడో నేను చూస్తానని చెప్పి వాళ్ళ 3 తీసుకుని వెళ్ళి దాంట్లో పడేస్తే బైబిల్లో రాయబడింది, లోపల అగ్నిలో బంధకాలు లేకుండా ఏం చేస్తున్నారంట? సంచరిస్తూ ఉన్నారంట. పిల్లలు ఏం కారణం అంటే వారితో కూడా ఎవరున్నారు? ఒక వచనం చదవండి అక్కడ 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఎవరున్నారో చూడండి. అక్కడ 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట ఎవరు చూసినారు? పిల్లరా, రాజు చూసినాడు. మిగతా ఎవరు పట్టించుకోవాలా, ఎందుకంటే కాలిపోయి ఉంటారు, బూడిదైపోయి ఉంటారని. కానీ రాజుకి ఎక్కడో కొంచెం, ఏంటి వీళ్ళ ధైర్యం, ఏంటి వీళ్ళ నమ్మకం, ఏంటి వీళ్ళకింత రోషం ఉన్న పాటున మరి వాళ్ళు అగ్నిలో వేయబడడానికి ఏ మాత్రం కూడా వాళ్ళ ముఖాలలో పిరికితనం లేదు, భయం లేదు, కలవరం లేదు. వాళ్ళ ముఖాలను రాజు చూసినప్పుడు వాళ్ళు ఎంతో రోషంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎక్కడ బబులోను దేశంలో అలాంటి యవనస్తులను చూడలా. అందుకని 1వ అధ్యాయంలో రాయబడింది, అక్కడ ఉన్న వారందరిలో 10 అంతల శ్రేష్ఠులంట వీళ్ళు. చూసినప్పుడు 4వ వాని రూపం ఎట్టుందంట? ఎక్కడి నుండి వచ్చినాడు? ఈయన సహాయకర్త. ఆయన పిల్లలను అగ్ని వంటి శ్రమలలో, కష్టాలలో, అనేక ఇబ్బందులలో ఉన్నప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కష్టం, బాధ, అనారోగ్యం, ఏదైనా కరువు వచ్చినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మన ముఖాన్ని కూడా చూడరు, ఎవరు మనకు సహాయం కూడా చేయరు. ఒకవేళ మనం ఏదైనా ఈ రోడ్లో కనపడ్డామంటే అడి తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఏదైనా సహాయం అడుగుతాడేమో, ఏదైనా నా ద్వారా ఏదైనా పొందాలనుకుంటాడేమో నన్ను తప్పించుకొని తిరుగుతాడు మానవుడు. కానీ దేవుడు అలాంటి వాడు. మానవుడు అక్కరలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు దిగి వస్తాడండి. ఇశ్రాయేలీయుల అరణ్యంలో, ఐగుప్తు దేశంలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆయన అంటాడు, వారినంట పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించుటకు దిగివచ్చి ఉన్నాడు అని రాయబడింది. ఈ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేయడానికి దిగి వస్తాడు. ఆయన కొరకు జీవించే ప్రజలకు ఆయన అన్ని విషయాల్లో ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూసే విషయం ఏంటంటే,
నాలుగవదిగా ఆయన సహాయకర్త. బబులోను దేశంలో సింహాల బోనులో దానియేలును ఏ సింహం కూడా తాకలేదు. ఏం కారణం? దేవుడు దిగొచ్చినాడు. రాత్రివేళ సింహాలకు ఆయన ఆజ్ఞాపించినాడు, నా దాసుని ముట్టారంటే మీ పని అయిపోయిద్దని చెప్పాడు. కాబట్టి సింహాలన్నీ ఏం చేసినాయి? పిల్లారా, ఎంత ఆకలితో ఉన్నాయంటే అయ్యి, ఎవరైతే దానియేలు మీద నింద మోపినారో వాళ్ళని తీసుకొని సింహాల బోన్లో వేస్తే బైబిల్లో రాయబడింది, వారు అడుగుకి రాకముందే సింహాలు ఎగిరి గాలిలోని వాళ్ళని ఏం చేసినాయంట? పిప్పి పిప్పి చేసేసినాయి. చూసినారా? దేవుడు తన పిల్లలకి ఎట్లా సహాయం చేస్తాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈయన ఎవరు చెప్పండి? సహాయకర్త. నువ్వు అనుకుంటున్నావు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని. నా మీద జాలి పడే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి వేళ ఈ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బబులోను దేశంలో ఆ యవనస్తులకు సహాయం చేసిన దేవుడు, సింహాల బోన్లో దానియేలుకు సహాయం చేసిన దేవుడు, ఈ రాత్రి వేళ మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు సహాయం చేసిన దేవుడు ఆయన. ఎన్నోది ఇది? నాలుగోది. ఎవరైనా సహాయకర్త. మొదటిగా ఎవరైనా రక్షణకర్త. రెండవదిగా ఎవరైనా విశ్వాసమునకు కర్త. మూడవదిగా ఎవరైనా సమాధానకర్త. నాలుగవదిగా సహాయకర్త. ఐదవదిగా ఎవరైనా నిరీక్షణకర్త. రాండి దేవుని వాక్యం అందరికీ కలిసి చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. రోమిలికి రాసిన పత్రిక. కాగా మనం ఇక మీదట చూడండి 13వ వచనంలో నేను చదువుతున్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు. చాలు, నిరీక్షణకర్తయగు దేవుడు. ఐదవదిగా ఎవరైనా నిరీక్షణకర్త. ఈ లోకములో పిల్లరా క్రైస్తవునికి ఏముంది చెప్పండి? నిరీక్షణం. అందుకని రోమపత్రికలోనే 5వ అధ్యాయంలో చూడకొచ్చును. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ముగిచ్చేస్తాను నేను. రోమపత్రిక 5:5. చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను చాలు. అంటే మనకి ఏ నిరీక్షణ ఇచ్చినాడు ఆయన? సిగ్గుపరచని నిరీక్షణ ఇచ్చినాడు. ఏంటా నిరీక్షణ? తెస్సలోనిక పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అన్నాడు. దాన్ని మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి 13-14 వచనాలు చదువుకుందాం. చదవండి ఎవరైనా లేకపోతే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకున్నట మాకిష్టం లేదు. ఏంటి ఆ నిరీక్షణ? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడల అదే ప్రకారము యేసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా గుర్తుపెట్టుకోండి. ఒక నిరీక్షణ మనకుంది. యేసు మృతి పొంది తిరిగి లేచినాడు. లేచినటువంటి ఆ ప్రభువు ఆయనతో ఉండి ఆయన యందు మృతి చెందిన వారిని లేపుకొని మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. పిల్లలు అలాగా ఆయన మధ్యాకాశం వారిని తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగిద్ది చూడండి. దేవుని వాక్యంలో నేను చదువుతున్నాను 16వ వచనం చూడండి. ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలం నాకు కనురెప్ప పాటలు. ఇక్కడ కూర్చున్న వారు మార్పు చెంది అందరు కాదు, జాగ్రత్త.
ఆలోచించేయండి. కళ్ళు మూసుకొని ఒకసారి మీరు, నీ పక్కన కూర్చున్న సిస్టర్ లేదు, మాయమైపోయింది. నువ్వు వదిలిపెట్టబడ్డావు. ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. లేకపోతే చైర్లో కూర్చున్న నీ పక్కనున్న సహోదరుడు మాయమైపోయినాడు. నీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకో. నిరీక్షణ కర్త ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఏంటి మన నిరీక్షణ అంటే? ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. మనం ఆయన్ని ఎదుర్కోబోతున్నాం. ఎందుకు మనం అక్కడికి వెళ్ళబోతున్నామంటే, మధ్యాకాశంలో 7 సంవత్సరాల అద్భుతమైన విందు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాడు యేసు ప్రభువారు. భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దేవుడు ఈ భూమి ఆకాశంలను తీసివేస్తాడు. నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి ఆయన సృష్టిస్తాడు. పిల్లరా, దానిలో యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఒక వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును చాలు. కాబట్టి ఆయనను చూచినప్పుడు ఆయన్ని పోలి ఉంటాం. దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదామో అది ఇంకా ఏం కాలేదు. చూడండి, దేవుడు ఇంకా ఏమేం చేయబోతున్నాడో అవి కంటికి కనబడలా, హృదయానికి గోచరం కాలా. పిల్లారా, కంటికి కనబడనివి, హృదయానికి గోచరం కానివి దేవుడు చేయబోతున్నాడు. మీరు ప్రకటన గ్రంథం చదివితే కొన్నిటికి ముద్ర వేసేయమన్నాడు, అవి రిలీజ్ చేయొద్దన్నాడు, అవి బయలుపరచొద్దన్నాడు, వీటిని రహస్యంగా ఉంచమని చెప్పాడు. దేవుడు నిరీక్షణ కలిగిన ప్రజల కొరకై ఆయన ఏం చేయబోతున్నాడు కొన్ని ఇంకా ఆయన ప్రత్యక్షపరచలా, అవి రహస్యంగా ఉంచాడు. మర్మాలవి. దేవుని ప్రజలు ఎంత అద్భుతమైన స్థలంలోనికి ప్రవేశించబోతున్నారో, ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నారు. ఈ పాప లోకంలో నుండి మనల్ని దేవుడు విమోచించబోతున్నాడు. ఇది దుష్టలోకం, పాపము చేత నింపబడిన లోకం, ఇది సైతాను ఆధీనములో ఉన్న లోకం. అందుకనే దుష్టుని యందు లోకం పడి ఉన్నదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఆయన చూసిన తర్వాత ఏమన్నాడు తెలిసిన? ఇవేవి నాకు అవసరములా, నా తండ్రి ఇచ్చే రాజ్యం నాకు కావాలని యేసు ప్రభువారు చెప్తూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ నీకు ఏం కావాలి? ఈ లోకంలో గతించిపోయేవి, కొంతకాలం ఉండేవి కావాలా? యుగ యుగాలు నిశ్చలమైనవి, అక్షయమైనవి, వాడబారనివి, మహిమాయుక్తమైనవి నీవు కావాలా? 5వదిగా ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని అంటే నిరీక్షణ కర్తను. ఆయన ప్రజలకు ఏముంది? నిరీక్షణ ఉంది. ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే ఎంత బాగుండో. కనురెప్ప పాటలో మనం యెహోవా నిస్సికి ఇంటికి వెళ్ళే పని ఉండదు. ఇక మనం ఇక రేపటి నుండి అంట్లు గడుక్కునే పని ఉండదు, బట్టలు ఉతుక్కునే పని ఉండదు, పిల్లల కాలేజీకి వెళ్ళే పని ఉండదు, చదువుకునే పని ఉండదు, పొద్దున్నే 10 ఇడ్లీ తినే పని ఉండదు, సాంబారు తినే పని ఉండదు. ఇవన్నీ ఏముండవు. యుగాలు ఆయనతో మనం ఎంతో విశ్రాంతిలో, నెమ్మదిలో ఉండబోతున్నాం. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్తాడు పౌలు. కాబట్టి మన ఆదరణ ఏంటంటే, ఈ రాత్రి దోమలు గుట్టించుకుంటే ఇక్కడ ఎందుకున్నామంటే, ఒక నిరీక్షణ మనకుంది. ఓ దినం వస్తుంది, మన దేహం మహిమా దేహముగా మార్చబడబోతుంది. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఎవరటు ఇటు చూడొద్దు, దయచేసి మోకాళ్ళ మీదకి రాండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఓ చిన్న మాట నీ హృదయంలో తీర్మానం చేసుకో. ఆయన నీకు రక్షణ ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు దరిద్రుడైపోయినాడు. ఆయన నీ కొరకు ఎంతో గాయపరచబడ్డాడు. ఆయన నీ కొరకు తన దేహంలో రక్తమంతా కాచేసినాడు. ఈ రాత్రి యేసు ప్రభువా, నా కోసమే ఈ లోకానికి వచ్చావా? నా పాపాల కొరకైనా ఇంత ఘోరమైన శిలువ మరణాన్ని అనుభవించినావు. యేసయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోనికి రాయ్యా, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకో అయ్యా అని ఓ చిన్న మాట నువ్వు అడిగితే చాలు.
కనురెప్ప పాట్లో ఆయన నీ యొక్క పాపాలన్నీ క్షమిస్తాడు. నీ హృదయంలోనికి వస్తాడు. నిన్ను ఆయన బిడ్డగా, కుమార్తెగా, కుమారుడిగా చేసుకుంటాడు. నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా, వారసురాలుగా చేస్తాడు. కావాలా? యేసు ప్రభువారు నీకు కావాలా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు నీకు కావాలా? నీకోసం సర్వం కోల్పోయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీకు కావాలా? ఈ రక్షణ కర్త నీకు కావాలా? పాతాళానికి వెళ్ళకముందే, నువ్వు నీ దేహాన్ని విడిచిపెట్టక ముందే యేసు ప్రభుని ఆహ్వానించు. ఆయన ప్రేమామూర్తి, మంచి ప్రేమ కలిగిన వాడు, ఆయన దయగలిగిన వాడు, నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆయన చిన్న ప్రార్థన చేసుకో చాలు. నీ కొరకు మేము ప్రార్థన చేయకముందు చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఓ దినాన నరకాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఆ దినాన ఎవ్వరు నిన్ను కాపాడలేరు. చిన్న ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ఈ కుటుంబం కొరకు అనిలన్న, అక్క, వారికి ఇచ్చిన కుమార్తె, అల్లుడు, అలానే కుమారుడు, ఆ కుటుంబం కొరకు ఒక ఇద్దరు ప్రార్థన చేయండి క్లుప్తంగా. ఈ గ్రామం కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత నేను చివరిలో ప్రార్థన చేస్తాను. బ్రదర్స్లో విలియం అన్న ప్రార్థన చేయండి. సిస్టర్స్లో సంజీవమ్మకు ప్రార్థన చేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు నమ్మదగిన దేవుడు ప్రభా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనిల్ బ్రదర్ కుటుంబం ద్వారా, నాయన అక్క ద్వారా, బిడ్డలు, అల్లుడు కుటుంబాన్ని అందరి ద్వారా, వారందరూ కూడా మీ చిత్తంలో, మీ సన్నిధిలో జీవించడానికి, విశ్వాసంతో, నమ్మకంతో ఎదగటానికి, నేను వినిన వాక్యాన్ని వారి హృదయంలో దాచుకొని తద్వారా వారి జీవితాలను మార్చుకోవటానికి, నిరీక్షణ కలిగి నేను మీ రాకడకు సమీపించే బిడ్డలుగా సిద్ధపడటానికి సహాయం చేశారు. అంతేకాదు ప్రభా, వారి ద్వారా, ఈ కుటుంబం ద్వారా, ఈ గ్రామానందరికీ నిన్ను ఎరగని వారికి, ఎరిగిన వారికి వాక్యాన్ని మీరు అందించారు. ఈ వాక్యం ద్వారా దూర ప్రాంతాల్లో, దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు, మైకు శబ్దం ద్వారా విన్నటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని వారి హృదయంలో కార్యం చేయమని, తద్వారా వారు మిమ్మల్ని నమ్ముకొని విశ్వసించి నిజమైన రక్షణకి వైపు మీ వారు బిడ్డలందరూ చూడటానికి, కుటుంబాల్లో కావలసిన ప్రతి అవసరత, అక్కరత మీ నామంలో తీర్చమని, ఎవరైతే ఇంకా నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నారో, మిమ్మల్ని ఇంకెవరైతే నమ్ముకోలేదో, ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే వ్యాధి బాధల్లో, కష్టాల్లో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారందరి కోసమై మీరు ఈ కూటము కలిగించారని నమ్ముచు, వారి హృదయాల్లో మీతో మాట్లాడే శక్తిని, మిమ్మల్ని నమ్ముకునే భక్తిని వారికి కలిగించమని, ఈ కుటుంబాన్ని దీవించమని, ఈ గ్రామాన్ని కూడా దీవించి, వారికి కావాల్సిన ప్రతి అవసరత, అక్కరతలు మీ నామంలో తీర్చమని, మమ్మల్ని కూడా ఇక్కడ నడిపించిన మీ ప్రేమను బట్టి. అంతేకాదు ప్రభువా, నీ బిడ్డలు ఎంతో శ్రమ పడ్డారు, సువార్తలు అందించారు, వాక్యాన్ని అందించారు. ఈ వాక్యం వ్యర్థముగా పోకుండా మీరు భద్రపరచండి. అలాగే నేను వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, కనికరించండి. క్షేమంగా తిరిగి వెళ్ళేంత వరకు మీ కాపుదల భద్రతలో ఉంచమని, మా కోసమై తిరిగి రాన్న ప్రభు యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంజీవమ్మకు చేయండి. స్తోత్రాలు చేస్తూ నాయన కనికరించి కాపాడి దీవించి ఆశీర్వదించే తండ్రి మీ కొందనములు స్తోత్రాలు చేస్తూ ఆయా సువార్త దండయాత్రలో మీరు తోడు నీడగా ఉండి ప్రభా అనేక మంది పత్రికలు తీసుకుని ప్రభా
నిజమంటే దేవుడు ఎవరో ప్రభా ఎరగటానికి మీరు కృప అనుగ్రహించమని వారితో మీరే మాట్లాడమని ప్రభా ఈ కుటుంబాన్ని బట్టి ప్రభా మీ కొందనాలు స్థుతులు సూత్రాలు చేస్తున్నాయన ఈ కుటుంబం ద్వారా ప్రభా మైక్ ద్వారా ప్రభా అంతమంది అయితే ప్రభా ఇని ఉన్నారో ప్రభా వారికి రక్షణ కార్యం జరిగించమని ప్రభా అయా అనేకమైన బిడ్డల ప్రభా నా తండ్రి రక్షణ పొందడానికి సహాయం దయచేయమని కనికరించి కాపాడమని ప్రభా నిజమంటే దేవుడు నువ్వేనని ప్రభా ఎరగడానికి సహాయం దయచేయమని ప్రభా మీకు వందనములు స్తుతులు సూత్రాలు చేస్తున్నాయన ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా అయా నా తండ్రి మేమందరం కూడి వచ్చినందుకు ప్రభా మీకు వెళ్ళలేని స్తుతులు సూత్రాలు చేస్తున్నాయన ప్రతి ఒక్క కుటుంబానికి మీరే జ్ఞాపకం చేసుకోమని నాయన కుటుంబంలో అవసరాలు అక్కర్లు కూడా ప్రభా క్రిస్టియస్ మహిళలు తీర్చమని ప్రభా ఈ గ్రామాన్ని మీరే దర్శించమని నాయన ఈ గ్రామాన్ని మీరు ఎత్తి పట్టుకోమని ప్రభా ఒక ఆత్మైన ప్రభా నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయమని ప్రభా కష్టానికి ప్రతిఫలం మీరే దయచేయమని ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చేస్తూ ప్రభా అయా నా తండ్రి అయ్యా మరి మేము వెళ్తుండగా మాతో మీరే ఉండమని ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చేస్తూ నాయన అయా దానియేలు గారికి తోడై ఉన్న దేవుడు ప్రభా శడ్రకు మిషకు అబేద్నెగోకు తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉన్న దేవుడు ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చేస్తూ ప్రభా అయ్యా నా తండ్రి నేనే తగ్గించుకుంటూ నిన్నే హెచ్చించుకుంటూ నాయన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి ఆమేన్. ప్రియమైన తండ్రి, ప్రేమగల దేవ, మంచి దేవ, గొప్ప దేవ, మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్న దేవ, మమ్మల్ని విడువని దేవ, ఎడబాయని దేవ, రక్షణకర్తవైన దేవ, ఈ గ్రామంలో ఎంతమంది రక్షణ లేని ప్రజలు ఉన్నారో ప్రభువ, వారందరినీ రక్షించము నాయన. ఎవరు కూడా నశించిపోకుండా సహాయం చేయండి. ఎందుకంటే ఈ లోకంలో మీరున్నప్పుడు నాయన మానవుడుగా దైవ కుమారుడు అయినప్పటికీ వీధి వీధి తిరిగావు నాయన, గ్రామ గ్రామం తిరిగావు నాయన. నాయన రాజ్య సువార్తను ప్రకటించినావు. అందుకని మేము కూడా సంఘంలోని వాక్యం చేత ఒప్పింప చేయబడి తీర్మానం చేసుకొని ప్రభువా ఈ గ్రామానికి రావడానికి మీరు మాకు సహాయపడ్డారు. మాకంటే ముందుగా ఈ గ్రామానికి మీరు వచ్చారు నాయన. ఈ గ్రామంలో అనేకులకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, పత్రికల ద్వారా, నీ బిడ్డల మాటల ద్వారా, బిడ్డల యొక్క అడుగుల ద్వారా ప్రతి ఇంటిని దర్శించావు నాయన. తప్పకుండా నీ ఏర్పాట్లో నువ్వు అని రక్షించుము తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రజలను కూడా రక్షించుము. ఇక్కడ ఈ క్రిస్టియన్ కాలనీలో నివసించే ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ ఇంట్లో రక్షణ లేని భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు ఆయన, వారందరినీ నీ వైపు ఆకర్షించుకోండి. ఎవరు కూడా నరకానికి వెళ్లకుండా కాపాడు ప్రభువా. యుగయుగాలు కాలే ఆ భయంకరమైన స్థలం నుండి రక్షించు నాయన. తప్పకుండా సహాయం చేస్తారని నమ్ముతున్నాం. నువ్వు విశ్వాసకర్తవు నాయన. విశ్వాసములో అబ్రహామును మీరు ఎంతో సమీపంగా తెచ్చుకున్నారు. నిజంగా అబ్రహాముకి ఏది కొదువు లేకుండా చేశారు. హిజ్కియా జీవితంలో కూడా ప్రభువా ఎంత గొప్ప కార్యాలు చేసినావు నాయన. అంత మాత్రమేగా తండ్రి, నువ్వు సహాయకర్తవు నాయన. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా మనుషులు దూరం అయిపోతారు కానీ, మనుషులు నవ్వుతారు కానీ, మనుషులు ఎగతాళి చేస్తారు కానీ, మనుషులు ప్రభువా నాయన మరి అలాంటి పరిస్థితుల్లో దగ్గరికి రారు. కానీ నువ్వైతే కష్టకాలంలో నాయన ఇబ్బందుల్లో సమీపంగా వెళ్ళి మానవులను ఆదరించే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. ఎన్నో విషయాలలో మాకు సహాయపడ్డావు, మా కుటుంబాలకు సహాయపడ్డావు. ఈ గ్రామంలో కూడా ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నారు నాయన. నువ్వు ఉన్నావు అనేది వాళ్ళు తెలుసుకొని నీ వైపుకు తిరగడానికి సహాయించే నిరీక్షణకర్తవైన దేవా. ఉదయాన నువ్వు వస్తావు, మేము నీతో ఉంటామనే గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు. నిజమే తండ్రి, నిరీక్షణ మాకు సిగ్గు కలగదు. సిగ్గు కలిగించని నిరీక్షణతో మీ కొరకు జీవించే భాగ్యం మాకు ఇస్తున్నారు. ముఖ్యంగా నీళ్ళన్న అక్క, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఇక్కడి నుండి ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నారు బిడ్డలు నాయన. వారి విశ్వాసం ఇంకా అధికం చేయండి. వారికి కూడా అన్ని విషయాల్లో మీరు సహాయకర్తగా ఉండండి ప్రభా. బిడ్డలకు కూడా రక్షణ దయచేయండి. అల్లుడు, కుమార్తె, మరి కుమారుడు, ఆ బిడ్డ చదువులో కూడా సహాయం చేయము. అల్లుడు చేసుకునే జాబులో తోడేయడం, ఏది కొరత ఉందో అది తీర్చండి. ఇలాగ ఈ వీధిలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి రాకపోయినా ఇంట్లో కూర్చొని వాక్యమైన బిడ్డలను కూడా దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మరి ఒకసారి ప్రభువా యెహోవా నిస్సీ నుండి
చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి, కొత్తపాలెం నుండి, బ్రాంచెస్ నుండి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రాత్రి ప్రభా ఇంతవరకు మాకు తోడై ఉన్నారు. వారి పరిచయం అంతట్లో సహాయం చేయము. నీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం ఆరోపించుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ, అనిల్ అన్న కుటుంబానికి, ఈ గ్రామానికి సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. యేసు ప్రభు సాగించువాడ యేసు ప్రభు, విశ్వాసకర్తవో యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు జోచు, విసుగాక పరుగెత్తనేపు. వినయముతో నేను నీ వైపు జోచు, విసుగాక పరుగెత్తనేపు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతమునే నిన్ను చూడా. వచ్చిన వారికి పలహారం ఉంది. దయచేసి అట్లనే మీరు కూర్చుంటే మీకు అది వడ్డించబడుద్ది. శ్యామ్ సుందర్ అన్న అక్కడ పలహారం దగ్గర ప్రార్థన చేయండి. బాబురావు అన్న ఎక్కడున్నాడు? సదానందం అన్న అక్కడ చూపించండి అన్నకి. ఈ లోపల యవనస్తులు ఒక నలుగురు లేచి గ్లాసులు, ఇస్తర్లు ఇచ్చేయండి. సిస్టర్స్ లైన్గా కూర్చోండి, లైన్గా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. చైర్స్లో మీరు అట్లానే కూర్చోండి, మీకు అక్కడే వడ్డిస్తారు. శ్యామ్ సుందర్ అన్న అక్కడ ప్రార్థన చేయండి. బ్రదర్స్ వెళ్ళండి, ఒక 7-8 మంది వెళ్ళిపోండి. రాజేష్